డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా 4 సినిమాలు తుది దశకు రావడము, ఇక రిలీజ్ కి దగ్గరలోనే ఉన్నాయన్న వార్తలు. టైం లేక అవి కొంచెం ఓజీ కావచ్చు, హరిహర వీరమల్లు మెయిన్ ఇవి 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ స్టేజ్ లో ఉన్నాయి. కొంచెం టైం దొరకక అవి పెండింగ్ లో ఉన్నాయనేసి అని అంటున్నారు. మరి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు అటు 6 నెలల వరకు అయితే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే టైం కుదరదు, సెట్ చేయలేము అనేసి అని అంటున్నారు. ఇటు ఈగర్ గా అయితే ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా దాని మీద చాలా అమౌంట్ పెట్టేస్తున్నారు. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు అనేసి అని చూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినీ రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. ఆల్మోస్ట్ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓజీ గురించి అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అన్నట్టుగా చూపించిన విధానం, తర్వాత హరిహర వీరమల్లు, నెక్స్ట్ హరిశంకర్ది ఉత్సాహ్ భగత్ సింగ్ 3 మీద అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. మరి డిలే అయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పటి వరకు రావచ్చని అనుకోవచ్చు? ఫస్ట్ ఈ సినిమాల గురించి మీరు మర్చిపోవడం బెటర్. ఏంటి అలా అన్నారు? మర్చిపోవడమే బెటర్. అవును, హరిహర వీరమల్లు గురించి ఎప్పుడో ఆ యూనిట్ మర్చిపోయింది. కాకపోతే ఏంటంటే అది ఆగిపోయింది అన్న మచ్చ ఈయన మీద పడకుండా ఉండడానికి మధ్య మధ్యలో ఆ పోస్టర్ ఈ పోస్టర్ రిలీజ్ అవుతుంది. ఓజీ కూడా అంతే, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంతే. ఓజీ ఆల్మోస్ట్ మిగతా షెడ్యూల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ పవన్ కళ్యాణ్ ది కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే. అదే అన్ని సినిమాలు అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు రావాల్సి ఉంది. ఆ ఓన్లీ రాడు. ఆ ఓన్లీ వచ్చినప్పుడు కదా, ఆ ఓన్లీ వచ్చే అవకాశం లేదు. ఫ్యాక్చువల్ గా ఏంటి, సీరియల్ గా మాట్లాడుకుంటే ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ ముందు ఈ సినిమాలు అన్ని సైన్లు చేసి ఉన్నావు. అందరి దగ్గర సూట్ కేసులు తీసుకున్నావు. బహిరంగంగానే చెప్పావు, నాకు సినిమా వాళ్ళు ఇచ్చే అడ్వాన్సులతో నేను బతుకుతున్నానండి, నాకంటూ సొంత ఆస్తులు ఏమీ లేవని చెప్పుకున్నావు. సరే, వాళ్ళందరినీ ఇచ్చారు అడ్వాన్సులు. ఎందుకు ఇచ్చారు? ఏదో రోజు వచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తావు అని. నెక్స్ట్ ఆ తర్వాత ఎన్నికల అఫిడవిట్లో 10 మంది అప్పులు అనే దాంట్లో ఈ ప్రొడ్యూసర్లు ఇచ్చిన డబ్బులన్నీ పెట్టాడు. అప్పులు వాళ్ళందరికీ న్యాయం చేయాలి. అందులో డివి విధానే అందరి పేర్లు ఉన్నాయి, బోల్డ్ అనే పేర్లు ఉన్నాయి, మైత్రి అన్ని, వీళ్ళందరికీ నువ్వు ఏదో న్యాయం చేయాలి. ఎప్పుడు చేస్తావు? సరే, ఎలక్షన్ నిలబడుతున్నావు కదా, ఎలక్షన్ అయ్యాక చేస్తావు. ఎలక్షన్ అయ్యాక ఏమైంది? నువ్వు గెలిచావు. గెలిచిన తర్వాత ఏంటి? సినిమాటోగ్రఫీని నీ చేతిలో పెట్టుకున్నావు, ఏరి కోరి తీసుకొని. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ నీ చేతిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆటలు ఆడుతున్నావు, బ్లాక్మెయిల్. గట్టిగా మాట్లాడొద్దు. నిన్ను ఎప్పుడు వస్తారండి మీరు అడ్వాన్స్ ఇచ్చావని నువ్వు నోరు తెరిచావా? సినిమాటోగ్రఫీ ఆయన చేతుల్లోనే ఉంది. నీ నెక్స్ట్ ఇప్పుడు అడిగేది ఏంటి? ఆయన సినిమాలకు సంబంధించి ఆయన డేట్స్ ఇస్తే చాలు అనుకుంటూ ఇస్తే చాలు. చాలా మంది ఉన్నారు. ఎప్పుడు వచ్చినా చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఉన్నారన్నది కాదు కదా. హీ నెవర్ కమ్. అంతే, కొన్నాళ్ళు కావాలి. ఇంకా కనీసం ఒక సంవత్సరంన్నరైనా గ్యాప్ ఉంటే ఆయన సినిమాలు చేయడు, షూట్లు అయితే చేయడు. అప్పటి వరకు ఆగే ఓపికలు వీళ్ళకు ఉండాలి. అంతే. వ్యాపారస్తులు సరే పోతే పోనీ డబ్బులు, పవన్ కళ్యాణ్ గారు అబ్బా దేవుడు లాంటి మనిషి మాకు రావడమే గొప్ప అనుకుంటే ఇట్స్ ఓకే, లెట్ దెమ్ వెయిట్. హరిహర వీరమల్లు లాంటి వాళ్ళు సఫర్ అవుతారు, క్రిష్ లాంటి వాళ్ళు. సరే, వదిలేద్దాం దీని గురించి. ఇక హరిశంకర్ అంటే ఈయన ఫ్రెండే కాబట్టి ప్రాబ్లం ఏ లేదు, దాని గురించి కూడా ప్రాబ్లం లేదు. సుజిత్ ఓజీ అంటావా, పిల్లోడ్లే కదా, ఆయన ఏం చేస్తాడు, నోరెత్తడులే అని చెప్పేసి ఆయన్ని కూడా మేనేజ్ చేసేస్తారు. నీకు అవకాశం ఇవ్వడమే గొప్ప పవన్ కళ్యాణ్, సైలెంట్ గా ఉండు అని. నెక్స్ట్ ప్రొడ్యూసర్లు అడగడానికి ఏం లేదు, వై బికాజ్ సినిమాటోగ్రఫీ ఆయన చేతిలో ఉంది. గట్టిగా ఏమన్నా మాట్లాడినా సరే ఆ ప్రొడ్యూసర్ ఈ సినిమాతో ఆగిపోడు కదా, ఇంకా నెక్స్ట్ తీసుకునే సినిమాల మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ బ్లాక్మెయిల్. అండ్ వెంటనే సినిమాలు చేయడానికి వస్తాడేమో అని ఎదురు చూసే వాళ్ళకి ఆ గెటప్ వేసి ఒక సమాధానం చెప్పాడు, వారాహి దీక్ష చేస్తున్నాను, ఇప్పట్లో నేను రాను అని. ఇంతే. ఈ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఆయనకి సినిమాల గురించి నువ్వు మర్చిపోతే బెటర్. ఇప్పుడు ఆయన కింద ఒక 5-6 శాఖలు ఉన్నాయి, మంత్రుల శాఖలు, పైగా డిప్యూటీ సీఎం అంట. ఇవన్నిటి బ్యాలెన్స్ చేస్తా ఈయనటి వెళ్ళాలి. ఒక్క మంత్రి పదవి ఇస్తేనే రోజా టీవీకి రాని పరిస్థితి. 5-6 మంత్రి పదవులు, రోజుకోదో శాఖను ఉద్ధరించినా సరే ఈయనకి వారం సరిపోయింది. ఇంకెప్పుడు వస్తాడమ్మా సినిమాలకి? కనీసం 1 year 1.5 year ఇవన్నీ చక్కదిద్ది రావాలి. అప్పటి వరకు వాళ్ళు ఓపిక ఉంటే ఆగాలి. సో నేను ఆల్రెడీ చెప్పారు కదా, 6 months వరకు అయితే ఖచ్చితంగా నేను ఒక గురుతర బాధ్యతను తీసుకున్నాను. ఇప్పుడిప్పుడే నా పని కూడా నేను నేర్చుకుంటున్నాను. ఒక్కొక్క ఫైల్ చదివి సంతకాలు పెట్టి ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది. నేను ఇవ్వను అనట్లేదు, బట్ కొంత టైం అయితే నేను తీసుకుంటానని క్లియర్ గా ఆయనే చెప్పారు. అదే ఎంత టైం అనేది అది క్లియర్ గా లేదు. నువ్వు ఎప్పుడో చెక్కు తీసుకున్నావు, ఇప్పటికి అవి కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతా ఉన్నాయి. నువ్వు తీవు సినిమాలు. వీళ్ళు కూడా ఆయన్ని మర్చిపోతే బెటర్.
ఈ సినిమాలను కూడా జనాలు మర్చిపోతేనే బెటర్. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ మీరు ఇచ్చేది. కరెక్ట్ స్టేట్మెంట్, యాజ్ ఎ క్రిటిక్ గానే చెప్తున్నాను. పర్ఫెక్ట్ గా ఈ సినిమా నుంచి ఆయన మర్చిపోతే బెటర్. అయితే ఆయన అక్కడ ఉండాలి లేదా ఇక్కడన్నా ఉండాలి. ఇటోకాలు అటోకాలు వేస్తే ఇవి రిలీజ్ అయినా సరే వచ్చాడు చేశాడు, తూతు మాత్రం గబగబ కంప్లీట్ చేశాడు. అవి రిలీజ్ అయినా కూడా ఫ్లాప్లే అవుతాయి, పెద్దగా ఏం ఉండవు దాంట్లో. అది మనసు పెట్టి వాళ్ళు చేయలేరు. నువ్వు ఎక్కడెక్కడ నుంచో వస్తావు, ఒకటి ఇంత టైం ఇస్తావు, అయిపోయింది. ఇంకేం చేస్తారు దాంట్లో? ఆ సినిమాల గురించి మర్చిపోండి బెటర్. అందరికీ హెల్తీగా ఉంటుంది, వాళ్ళు కూడా బాగుంటారు. ఇది ఫ్యాన్స్ కి చాలా హట్టింగ్ న్యూస్ మీరు చెప్పారు. వాళ్ళ కర్మ, దాన్ని ఎవరేం బాగా చేయలేరు. మరి హట్టింగ్ అంటే వాళ్ళకి నిజంగా ఇప్పుడు ఆయనని ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే వేసుకుంటున్నారు. వీళ్ళకి కూడా ఆయన ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం అయితే సంతోషంగానే ఉంది. ఏదో రకంగా కనబడుతున్నాడు కదా. సినిమాలు కూడా వద్దని ఫ్యాన్స్ ఏం కోరుకోరు కదా. మరి అది అక్కడ నుంచి కదా ఈ ఇక్కడికి వచ్చాడు, మరి అక్కడ చెయ్యాలి కదా, ఈయన రావాలి కదా. అయ్యగారు వస్తే కదా అక్కడ పని అయ్యేది. అయ్యగారు రారు, అక్కడ పని అవ్వదు, ఈ లాగ్ కొనసాగుతానే ఉంటది. అదంతే. ఇంకా కనీసం ఇప్పుడు 2025 కని మీరు ఆ 3 సినిమాల గురించి ఆలోచించడం బెటర్. అంతవరకు ఆలోచించకపోవడమే బెటర్. అట్లెందుకు అనుకుంటున్నారు? ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక్క సినిమా రిలీజ్ అవ్వాలన్న డిమాండ్ కావచ్చు, మనసు మారొచ్చు, లేకపోతే ఓజీ అయినా కంప్లీట్ చేసి అలా తూతూ మంత్రంగా చేయడానికి అది ఏదేదో వ్యాపారం కాదు, ఇంకేదో కాదు. సినిమా దానికంటూ కొన్ని తీరులు తెన్నులు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. వాటికి కూడా పర్టికులర్ షెడ్యూల్కి పర్టికులర్ సీన్స్, పర్టికులర్ ఎక్స్ప్రెషన్స్, పర్టికులర్ డ్యాన్సులు, పర్టికులర్ ఇవి అన్నీ ఉంటాయి. అన్ని కలిస్తే ఒక సినిమా. ఏదో వచ్చి గబగబా కానిచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయేవి కాదు అది. ఓకే, సో దానికి కూడా ఆలోచించాలి మనం. మొత్తానికైతే ఇప్పుడప్పుడు దాని గురించి మాట్లాడకపోవడం బెటర్ అంటారు, అంతేనా? బెటర్. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.